లక్ష్మీ ప్రసన్న మొక్కజొన్న సీడ్స్ యజమాని నారాయణపై ఆయన అనుచరులపై క్రిమినల్ కేసు నమోదు చేసి రైతులను ఆదుకోవాలని సిబిఐ డిమాండ్. పండిన పంటలకు పొలంలోనే డబ్బులు చేతికి అందించి తీసుకెళ్తామని నమ్మించి నట్టేట ముంచిన మొక్కజొన్న సీడ్స్ యాజమాన్యంపై సిబిఐ ఆగ్రహం. ప్రొద్దుటూరు డీఎస్పీకి వినతి పత్రం అందజేసిన సచివాలయ జేఏసీ. మహిళా సంరక్షణ కార్యదర్శుల బదిలీలకు సంబంధించి రేషనైజేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు బదిలీలు నిలిపివేయాలని డిమాండ్. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్రమాలు సహించలేక వైసీపీ పార్టీ వీడానని సర్పంచ్ కొన్నిరెడ్డి స్పష్టీకరణ. ఎంపీపీ శేఖర్ యాదవ్ 2006లో తన ఆస్తి ఎంత, ఇప్పుడు తన ఆస్తి ఎంత అని ప్రశ్నించారు. పోరమామిల మండలంలో మొక్కజొన్న సీడ్స్ కంపెనీ యాజమాన్యం రైతుల నుండి పండిన పంట తీసుకెళ్లి డబ్బులు ఇవ్వకుండా ఎకరాకు కింటా పడిన 60,000 రూపాయలు ఇస్తామని నమ్మించి రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించే విధంగా రైతులకు మోసం చేయడం సరైన పద్ధతి కాదని సిపిఐ ఏరియా సహాయ కార్యదర్శి పిడుగు మస్తాన్ పీరయ్య అన్నారు. రైతులకు డబ్బులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ రామాయపల్లి గ్రామంలో రైతులు వారి సమస్యలపై రైతు 6 కాలాలు కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి పండించి పశువుల పందుల నుండి కాపాడుకొని చివరికి మొక్కజొన్న సీడ్స్ కంపెనీ వారికి అప్పగించి డబ్బుల కోసం పడగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని, ఫోన్ చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడం, ఎప్పుడు అడిగినా వారము 10 రోజులు అని కాలయాపన చేయడంపై సరైన పద్ధతి కాదని వారన్నారు. ఈ సమావేశంలో రామయ్యపల్లె గ్రామానికి చెందిన రైతులు వెంకటస్వామి, బాల చెన్నమ్మ, రమణయ్య, రాములమ్మ రైతులు పాల్గొన్నారు. బాగా ఇస్తున్నాడు మొక్కజొన్న, మీరు మూటల మిన్న లెక్క అన్నాడు, అందుకై ఇచ్చినారు. మీరు ఏం జవాబే చెప్పడంలే, ఫోన్లు చేసి చెప్పడంలే, ఏం చేయాలనేది అర్థం కాలే. మీరు రోజు ఫోన్ ఎత్తడమే లేదు అసలు. మీరు మీరు దాని మీద బతుకోలేమా ఏంది? ఎన్నాళ్ళైనా అంతేనా? మూటల మీద అన్నా ఒకరోజు ఎన్నుకోముందు ఇచ్చి సావాలా? స్వేచ్ఛ ఎత్తకనే ఉంటే ఏం చేయాలా అని మేము మళ్ళా అందరం వచ్చినప్పుడు ఇబ్బంది పడతావు. మేము ఆడికైనా వచ్చాము. కంపెనీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వలేదు. మా మొక్కజొన్నలు పెట్టించిండ్రు, మాకు ఎవరే కానీ రూపాయి డబ్బులు ఇవ్వకుండా ఇదో ఇస్తాం అదో ఇస్తామని మా చేత ఇత్తనాలు పెట్టించి పైరు అన్నీ చేపించి మా పంట పెంచి 6 అడుగులు పంట పెంచి వాళ్ళకి ఇచ్చినా కానీ మాకు రూపాయి డబ్బులు ఇవ్వలేదు. వెంకటేశ్వర రెడ్డి, శ్రీనివాసులు ఒక వీళ్ళందరూ కలిసి మా పైర్లు వచ్చి మా తోటల దగ్గరికి వచ్చి పైర్లన్నీ పెంపించి మందులు, ఎరువు మందులు, ఇత్తనాలు అన్నీ ఇచ్చి మేము డబ్బులు ఇస్తున్నాం మీకు, ఇదో ఈ పొద్దు వస్తాం రేపు వస్తామని మాకు డబ్బులు ఇవ్వలేదు. మాకు కోట్లు మీకు డబ్బులు 2 నెలలు 3 నెల ఇప్పుడే క్యాష్ డబ్బులు మాకు చేతికిస్తాము, మీరు పెట్టండి, మీకు భయం లేదు, మీ అంటే మేము ఉంటామని. ఇన్ని రోజుల నుంచి మీరు అడగలేదా వాళ్ళను? మేము రోజు వచ్చి వాళ్ళను ప్రతిరోజు ఫోన్లు చేస్తే మాకు ఫోన్ ఇవ్వనే లేదు, వాళ్ళు ఎత్తనే లేదు. కంపెనీ పెడతా ఉన్నాము. అట్లాంటిది వీళ్ళు మేము క్యాష్ లెక్క మేము మీకు సంచులు అమ్మితే డబ్బులని చేసి ఏరియా నెంబర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని మామూలుగా ఇచ్చి దాన్ని మేము సాకి పెంచి తీసుకుపోయిన తర్వాత దాన్ని విమర్శ లేకుండా చేసారు. కనీసము మేము పైరు సాగినాము, పైరు పెంచినాము, డబ్బులు అన్నారు, తిది గతి సమాధానమే లేదు. ఏరే కంపెనీ వాళ్ళకి పంపించి ఇంట్లో ఇచ్చిన ఇత్తనాలు ఇచ్చి మళ్ళీ ఏరే కంపెనీ పెట్టి ఈ కంపెనీ పెట్టినాము, దానికి సమాధానమే ఇవ్వడం లేదు. వీళ్ళు మామూలు క్యాష్ లెక్కలే అదిలే ఇదిలే అని మమ్మల్ని నానా బాధలు పెడుతుండ్రు రైతులను. మేము ఇవ్వాల్సిన వాళ్ళకు మందుల కాడ సతాల కాడ అప్పులు చేసుకొని మేము నానాగా బాధలు పడుతున్నాము. వీళ్ళు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తడంలే, సమాధానం చెప్పడంలే, ఇదో అంటారు అదో అంటారు, సమాధానం లేకుండా ఉండరు, రైతులను గోడాడిపిస్తుండ్రు. గ్రామము కడప జిల్లా మొక్కజొన్న సీడ్స్ వాళ్ళు మమ్మల్ని మోసం చేసినారు. వాళ్ళు ఎత్తపోయేటప్పుడు ఇప్పుడే రేపు తెల్లవారు వేస్తామన్నారు డబ్బులు. ఆ డబ్బులు వేయకుండా ఏమంటే ఆ అమౌంట్ అయిపోయింది, మా కాడ ఫోన్పే పని చేయదు, తెల్లవారు రేపు పొద్దున్నే వేస్తాం మీకు అని చెప్పి మోసం చేసి మా ఎత్తపోయినారు. కొన్ని బాగా లేకుంటే అవి దున్నేమన్నారు, మీకు ఆ నష్టపరం ఇస్తానన్నారు. ₹1 ఇంతవరకు వేయలేదు మాకు. నాకు 5 ఎకరాలు పెడితే 3 ఎకరాలు బాగలేదన్నారు. 2 ఎకరాలకైనా కానీ ఇంతవరకు ₹1 వేయలేదు మాకు. ఇదో వేస్తాం అదో వేస్తామని మోసం చేస్తున్నారు. కంపెనీ వాళ్ళు మాత్రం ఎక్కడో తెలియదు మాకు. కంపెనీ అంతా మోసము. ఈ ఏజెంట్ ఒకటి చేస్తున్నారు మమ్మల్ని ఈ రకంగా చేసే గవర్నమెంట్ మనం ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఏజెంట్ పేరు వెంకటేశ్వర రెడ్డి, ప్రసాద్ అతను, శ్రీనివాసులు, వీళ్ళు ముగ్గురు మమ్మల్ని మోసం చేసినారు. గురయ్య
వీళ్ళు ఇంతవరకు మాకు ఫోన్ ఎత్తారు, ఫోన్ చేసినా కానీ ఫోన్ ఎత్తారు, జవాబు చెప్పరు. ఇంతవరకు ఎత్తింది 3 నెలలు అయింది, వెళ్ళిపోయింది. అప్పుడు గట్టి మీద క్యాష్ అన్నారు. ఇంతవరకు మాకు స్పందన వాళ్ళ కాడ మేము ఎన్నిసార్లు పిలిచినాం, ఎన్నిసార్లు వేసినా అదో ఇదని మోసం చేస్తున్నారు. మమ్మల్ని పంచాయతీ చేసినా కానీ మాకు రావడం లేదు. ఇది దయచేసి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేను. కడప జిల్లా పూర్వవెల్ల మండలంలోని రామాయపల్లె గ్రామానికి చెందిన దాదాపు ఒక 12 మంది రైతులు మొక్కజొన్న సీడ్స్, లక్ష్మీ ప్రసన్న సీడ్స్ హైదరాబాద్ చెందిన సీడ్స్ కంపెనీ వాళ్ళు విత్తనాలు ఇచ్చి రైతులకు మొక్కజొన్న పంట పండించుకోండి, ఎకరాకు 60,000 రూపాయల డబ్బులు అందిస్తాము. ఈ ఎకరా డబ్బులు 60,000 చొప్పున అందించడమే కాకుండా మీకు ముందుగా పెట్టుబడి సాయం కింద ఎకరాకు 20,000 ఇస్తాము. పెట్టుబడి అయిపోయిన తర్వాత పంట పొలంలో నుంచి మీకు పైరు తీసుకుపోయిన ఎంబడే స్వాట్లోనే డబ్బులు ఇచ్చి మీరు మొక్కజొన్న కంపెనీ ఎత్తుకుపోతామని చెప్పి రైతులను నట్టేట మోసం చేసి ముంచడం జరిగింది. దీనిపైన వెంటనే వాళ్ళు ఈ లక్ష్మీ ప్రసన్న సీడ్స్ కంపెనీకి చెందిన యాజమాన్యము అటు వెంకటేశ్వర రెడ్డి అయితేనేమి, ఇటు ఆయన ప్రసాద్, ఇంకొక ఆయన గుర్రయ్య, అతను శ్రీను, అతను మేమేను ఈ లక్ష్మీ ప్రసన్న సీడ్స్ కంపెనీ హెడ్ నారాయణ అనే వాళ్ళ మీద ఇలా 5 మంది మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి రైతులకు పంట పండించి పంట ఎత్తుకొని దిగుబడి ఎత్తుకొని పోయిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు. ఆ డబ్బులను వెంటనే వీళ్ళకి రైతులు కానీ అందించకపోతే రేపు ఒక వారం వ్యవధి అడగండి, 10 రోజులు, 5 రోజులు, 4 రోజులు అని రకరకాలుగా వాళ్ళ చేత చెప్పించుకుంటూ అవి ఖచ్చితంగా మీరు డబ్బులు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు. మరికొంతమంది రైతులకు మీరు నెల లోపలనే మీ కంపెనీ బాగాలేదు, మీరు కొట్టేయండి, మీకు నష్టపరిహారం అందిస్తామని చెప్పి కొంతమంది 5 మంది రైతుల దగ్గర నుంచి దున్నేయడం జరిగింది. కానీ వాళ్ళకు కూడా ₹1 అందిలే. పండించిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు, పంట నష్టపోయి పైరు పెట్టుకునే వాళ్ళకు నష్టపోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. అందువలన వెంటనే వీళ్ళపైన చర్యలు తీసుకొని అటు రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి రేపు వీళ్ళను మొత్తం రైతులందరినీ కూడా వచ్చే సోమవారం లోపల కానీ ఈ నష్టపోయి వీళ్ళ డబ్బులు కానీ అందించకపోతే సోమవారం రోజు జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసి వాళ్ళ కంపెనీ పైన కేసులు నమోదు చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అది అనంతరము తర్వాత వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా రైతుల పక్షాన నిలబడి వాళ్ళకు డబ్బులు. రాష్ట్ర సచివాలయ, గ్రామ సచివాలయ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు మస్తాన్ ఆధ్వర్యంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు బుధవారం మధ్యాహ్నం స్థానిక డీఎస్పీ భావనకు మహిళా సంరక్షణ కార్యకర్తల బదిలీలకు సంబంధించి రేషనైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బదిలీలు నిలుపుదల చేయాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు మస్తాన్ మాట్లాడుతూ మహిళా సంరక్షణ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖలలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి స్థాయిలో ఇంకా అమలు చేయలేదని, అయితే ప్రస్తుతం జరిగే బదిలీలలో రేషనైజేషన్ ప్రక్రియ గందరగోళ పరిస్థితుల్లో ఉన్న కారణంగా డిపార్ట్మెంట్లో కేటాయింపులు పూర్తయ్యి మిగులు సిబ్బందిని గుర్తించిన తర్వాతే రేషనలైజేషన్ ప్రక్రియ విధి విధానాలు పూర్తయిన తర్వాతనే బదిలీల ప్రక్రియ మొదలు పెట్టాలని, అంతవరకు మహిళా సంరక్షణ కార్యదర్శులకు బదిలీల ప్రక్రియ నిలుపుదల చేయాలని కోరారు. గౌరవనీయులైన రాష్ట్ర హోంమంత్రి వర్యులకు మహిళా సంరక్షణ కార్యదర్శుల తరఫున మొదటగా నమస్కారం చేస్తున్నాము. ఈరోజు మహిళా సంరక్షణ కార్యదర్శులకు సంబంధించి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యి విధి విధానాలు ఖరారైనంత వరకు వాళ్ళ బదిలీలను ఆపాలని చెప్పి గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. వీళ్లకు సంబంధించి స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేటాయించాలన్నా లేకపోతే మహిళా పోలీసులను పోలీస్ డిపార్ట్మెంట్లో కొనసాగించాలా అనేటువంటి సందిగ్ధత ఉంది. ఈ సందిగ్ధత పూర్తి చేసి రేషనలైజేషన్కు సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారు చేసి తర్వాత బదిలీల ప్రక్రియ మొదలు పెట్టాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లాలో సగానికి పైగా సచివాలయాల్లో నో వచ్చింది. వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని ఏ శాఖలలో కలుపుతారు, వాళ్ళ జీతాలు ఏంటి, లేకపోతే వాళ్ళ మొత్తం ఆ విధి విధానాలు ఖరారు చేయకుండా ఇది ఏ విధంగా ఉంటుందంటే ఈతకు వెళ్లే ముందు ఎవరైనా సరే ఒక సూట్ వేసుకొని పోతారు సముద్రంలోకి. సూట్ వేసుకోకుండా సముద్రంలో దిగితే ఏమవుతుంది, అలా అంతటి ఆందోళన పొందుతున్నారు మహిళలు. ఇప్పుడు మహిళా ఉద్యోగులు వీళ్ళందరూ కూడా చాలామందికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కొంత ముసలి వాళ్ళని కూడా వీళ్ళు కుటుంబంలో చూసుకోవాల్సినటువంటిది ఉంది. వీటన్నిటి దృష్ట్యా కూడా
ఈ రేషలైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం హోంమంత్రి గారు కూడా చెప్పారు, మిమ్మల్ని శిశు సంక్షేమ శాఖలే కలుపుతామని. శిశు సంక్షేమ శాఖలకి అర్హత కలిగినటువంటి వాళ్ళని కలిపి ప్రమోషన్లు ఇవ్వండి. ప్రమోషన్లు ఇచ్చిన తర్వాత మీకు మిగులు సిబ్బంది ఏంది అనేటువంటి ఒక అంచనాకు వస్తుంది. తర్వాత బదిలీలు చేయండి, కానీ దూదుకుడు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే విషయాన్ని గౌరవ డిఎస్పీ గారు కూడా వినతిపత్రం ఇచ్చి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము మనవి చేయడం జరుగుతుంది. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి మహిళా పోలీసులు మేమందరం సిబ్బంది ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే మాకు ట్రాన్స్ఫర్స్ విషయమై గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్లస్ రేషనలైజేషన్ విషయంలో కానీ ఎటువంటి క్లారిటీ లేదు. ఈ విషయంలో వీళ్ళకి ఏ నిర్ణయంకి వస్తారో గవర్నమెంట్, మా లిస్ట్ అసలు ఇప్పటి వరకు మాకు సంబంధించిన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి కానీ ఎటువంటి లిస్టు లేదు. మాకు సంబంధించి సీనియారిటీ లిస్ట్ కానీ మేము ఎన్ని సచివాలయాలకు నో వచ్చింది, ఎస్ వచ్చింది, ఇవన్నీ ఏ విషయాలలో క్లారిటీ లేదు ఇంతవరకు. కానీ మాకు ఏమంటున్నారు, త్వరలో ట్రాన్స్ఫర్స్ ఉంటున్నారు. ఈ విషయమే మాకు ఎటువంటి సమాచారం లేదు. ఏ విధంగా పోవాలి, నెక్స్ట్ మేము ఎక్కడ సోర్స్ మాకు ఉంది, నెక్స్ట్ ఏ సచివాలయంలో ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఏ విషయంలో క్లారిటీ లేదు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్స్ అంటుంది, మమ్మల్ని చాలా ఆందోళనకు గురి చేస్తుంది. రేషనలైజేషన్ విషయంలో కానీ ఇప్పటి వరకు మా తరఫున మాకున్న యూనియన్లు కానీ పైన వెళ్ళి అడగడం జరిగింది. అక్కడ వాళ్ళు కానీ హోంమంత్రి కలవడం జరిగింది. వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు, సాధ్యమైనంత వరకు చేస్తామంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ ప్రక్రియ అనేది మొదలు కాలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు కానీ ఏ స్టెప్ అనేది మేము శిశు సంక్షేమ శాఖలో ఉండాలన్నా లేదంటే హోంశాఖలో కొనసాగాలన్నా ఏ డిపార్ట్మెంట్ చూసినా మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ మమ్మల్ని ట్రాన్స్ఫర్స్ అంటున్నారు. ఈ విషయంలో గవర్నమెంట్ కానీ తగు చర్యలు తీసుకొని మాకు ఎటువంటి సౌలభ్యం ఉంటుంది, ఏ విషయంలో కానీ ఉండాలనేసి కోరుకుంటున్నాం గవర్నమెంట్. రేషనలైజేషన్ చేసినారు. రేషనలైజేషన్ చేసిన తర్వాత పాపులేషన్ బట్టి స్టాఫ్ను పూర్తిగా తగ్గించేసినారు. దాంట్లో ప్రతి ఒక్క స్టాఫ్ అంటే ప్రతి ఒక్క సచివాలయంలో చూసుకుంటే మహిళా సంరక్షణ కార్యదర్శిని పూర్తిగా పక్కన పెట్టేసినారు. ఇట్లా పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు కడప డిస్టిక్లో మేము చూసుకుంటే 800 మంది మహిళా పోలీసులు ఉంటే కేవలం 281 మంది పోస్టులు మాత్రమే ఉన్నాయి ఎస్ అనే ఆప్షన్లో. మరి ఇంకా మిగిలిన వాళ్ళకు మాకు ఏదన్నా సొల్యూషన్ చూపించిన తర్వాత ట్రాన్స్ఫర్లు చేస్తే బాగుంటుంది అనేది మా అందరి ఉద్దేశము. దయవుంచి పైన ఉన్నటువంటి అధికారులు కొద్దిగా ఆలోచన చేసి మహిళలము మేము బయట పోయి చేయాలన్నా కూడా మాకు కొద్దిగా ఇబ్బంది, చిన్నపిల్లలు ఉన్నారు, ఇవన్నీ ఒకసారి ఆలోచన చేస్తారన్న ఉద్దేశంతో మేము బయటికి రావడం అనేది ఈరోజు జరిగింది. ప్రజాస్వామ్య దేశంలో ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి చీకటి అధ్యాయమని భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి హరిప్రసాద్ అన్నారు. ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగిస్తూ పౌరుల కనీస హక్కులను కాలరాస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25వ తేదీ సాయంత్రం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఈ ఎమర్జెన్సీ దాదాపు 21 నెలల పాటు కొనసాగి 1977 మార్చి 21 వరకు అమల్లో ఉందని చెప్పారు. ఈ కాలంలో ప్రజాస్వామ్యవాదులెందరినో నాటి ప్రభుత్వం జైల్లో పెట్టింది. ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను కబలించి వారి మానవ హక్కులను తుంగలో దొక్కింది. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను, పాత్రికేయులను జైల్లో పెట్టారని పేర్కొన్నారు. తమ హక్కులకు భంగం వాటిల్లితే పౌరులు న్యాయస్థానాలను ఆశ్రయించే స్వేచ్ఛ కూడా లేకుండా చేశారన్నారు. దేశం పోలీసు రాజ్యంగా మారిందని అన్నారు. నాటి కాంగ్రెస్ దురాఘాతాలను నేటి తరానికి తెలియజేసి ప్రజాస్వామ్యం గొప్పదనాన్ని చాటేందుకే జూన్ 25న ప్రజాస్వామికవాదుల ఎమర్జెన్సీ వ్యతిరేక దినంగా పాటిస్తున్నారు. ఎమర్జెన్సీ కాలంలో బయటకు కనబడని అమానవీయ అనుచితవేత ఘటనలు ఎన్నో జరిగాయన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడిన వారందరికీ జోహార్లు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు 1975 జూన్ 25వ తారీఖున ఆమె నియంత పరిపాలనకు నిదర్శనంగా మారినటువంటి ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భంగా ఆ కాలంలో ఏదైతే భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం వాటిల్లించి పత్రికా విలేకరులను, సమాజంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేటువంటి పెద్దలను, రాజకీయ పార్టీ ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టినటువంటి ఘనత శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుంది. ఆనాటి కాలంలో మన వేపల్లికి చెందినటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు, జనసంఘ నాయకులు బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డి గారు ఆ యొక్క ప్రభుత్వంలో ప్రశ్నించినందుకు గాను ఆయనను జైల్లో వేయడం జరిగింది. కాబట్టి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దురాగతాలను మనము నేటి భావితరాలకు తెలిసే విధంగా ఇవాళ మనం ఎమర్జెన్సీ డేని ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. ఆ కాలంలో పనిచేసినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకులు వాజ్పేయి గారు కావచ్చు, అద్వానీ గారు కావచ్చు, రామ్ జెఠ్మలాని, తర్వాత అనేక మంది పెద్దలను
ఆ యొక్క ప్రభుత్వం నియంతలా వ్యవహరించి తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని పరిపాలించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని. కాబట్టి ఆ యొక్క దురాఘాతాలను మనము ఇవాళ గుర్తు చేసుకుంటూ, ఆ యొక్క చీకటి పాలనను మనం గుర్తు చేసుకుంటూ, ఇవాళ నేటి తరానికి కాంగ్రెస్ చేసినటువంటి ఈ దేశానికి ఏదైతే ద్రోహం చేసిందో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం వివరిస్తూ ఇవాళ మనం ఈ కార్యక్రమం చేపడుతా ఉన్నాము. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా తమ అధికారం కోసము తమను నియంతలా ఉండడము భావ్యం కాదు. కాబట్టి ఇవాళ నరేంద్ర మోదీ గారు అనేక సంక్షేమ పథకాలు తెలుస్తూ జనరంజకమైనటువంటి పరిపాలన అందిస్తున్నారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. మండలం సోమవారిపల్లె పంచాయతీ సర్పంచ్ అలాగే ఎంపీపీ శేఖర్ యాదవ్ బుధవారం ఉదయం స్థానిక వైసీపీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంగళవారం సాయంత్రం సర్పంచ్ కొన్నిరెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదే మాదిరి ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ 2-3 రోజుల నుంచి కొత్తపల్లె పంచాయతీలో శివచంద్రారెడ్డి, అక్కడ ఉండే సర్పంచ్, 19వ వార్డు కౌన్సిలర్ మునీరు, వీళ్ళ యొక్క ఫేక్ డాక్యుమెంట్ల గురించి ఈ 2-3 రోజుల నుంచి విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ప్రొద్దుటూరులో. కాకపోతే అదొక ఆ పట్టా ల్యాండ్ 10 సెంట్లు అనేది నాదే కాబట్టి అక్కడ ఆ డాక్యుమెంట్ యొక్క వాస్తవాన్ని ప్రజలకు తెలియాలా, తెలియపరచాలా. అదే మాదిరి ఈ పొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలు కూడా వాళ్ళ ఆస్తుల పట్ల అప్పుడప్పుడు తనిఖీ చేసుకుంటూ వాళ్ళ కంట పడకుండా పేదవారు ఉంటారు, ముఖ్యంగా ఎస్సీ, బీసీ, మైనారిటీ, చిన్న కులస్తుల స్థలాల మీద ఎక్కువ కన్నేసి పెట్టినాడు శివచంద్రారెడ్డి. దీనికి మనందరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి కొంత వాస్తవాన్ని డాక్యుమెంట్ల ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యతగా నేను తెలియజేస్తా ఉండా. ఇక్కడ ఒక డాక్యుమెంట్, ఏం ఫేక్ డాక్యుమెంట్ సృష్టించినాడంటే ఆయన 1980వ సంవత్సరంలో ఒక నరసింహులు యాదవ్ బషీర్ అహ్మద్ కమ్యూనిటీ ఒక డాక్యుమెంట్ సృష్టించినాడు. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎంటర్ కాలే. 1980 అంటాడు, 500 రూపాయల స్టాంప్ వేసినారు. 500 రూపాయల స్టాంప్ అప్పట్లో లేదు. విక్రయం 2000కు అంటాడు. ఒకవేళ 2000కు అప్పుడు మార్కెట్ విలువ 500 ఉండేది, పోనీ 2000 వేసుకున్నాం. 2000కు 500 రూపాయలు ఒక స్టాంపు విలువ. ఇంకా కింద స్టాంపులు ఉన్నాయి 10 పైసలు, 20 పైసలు. 500 రూపాయలు స్టాంపులు పెట్టాల్సిన అవసరం ఉందా? 2000 రూపాయలు మార్కెట్ విలువకు 7-7.5% స్టాంప్ డ్యూటీ, 150 రూపాయలు స్టాంప్ డ్యూటీ సరిపోతుంది. 500 రూపాయలు స్టాంపు పెడతాడు. ఇక్కడ అమ్మింది నరసింహులు యాదవ్ అంట, కొనింది బషీర్ అహ్మద్ అంట. 1980 డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ రైటర్ యొక్క లైసెన్స్ నెంబరు, రెన్యువల్ నెంబరు, అది 10 సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ చేస్తారు. పెరుగుకొండ రాసినాడంట 41/85 రెన్యువల్ నెంబరు. 80వ సంవత్సరం దస్తావేజు విలేకరి లైసెన్స్ నెంబరు, రెన్యువల్ నెంబరు 41/85. అంటే 80లో దస్తావేజు పూర్తి, 85 లైసెన్స్ నెంబరు, రెన్యువల్ నెంబర్ ఎట్లా రాస్తాడు? ఒక్కసారి ప్రజలు దీన్ని గమనించాలి. 20 సెంట్లకు కొలతలు రాస్తాడు, 10 సెంట్లు విస్తీర్ణము అంటాడు. కొలతలేమో 20 సెంట్లకు ఉంటాయి. ఈ కొలతలతో 10 సెంట్లు విస్తీర్ణము అంటాడు. కొలతలేమో 20 సెంట్ల కొలతలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ నెంబర్ ఎంతగా చూపిస్తున్నాడు అంటే నెంబరు 547/1980గా చూపిస్తున్నాడు. ఈ 547/1980 అనేది ఒరిజినల్ డాక్యుమెంట్. ఇది సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఉండేది. నకలు తీసుకొచ్చిన ఒరిజినల్ నకలు. ఈ స్థలం ఎక్కడొస్తుంది అంటే బురసాదు మఠంలో బ్రాంతి సాబ్ సిద్ధయ్య ఇంటి పక్కన ఒక చేనేత కులస్తులకు సంబంధించిన ఆస్తిది ఇది. శివచంద్రారెడ్డి అన్న మళ్ళా ఇంత ఒకటి కాదు, కొత్తపల్లె పంచాయతీలో ఎంతో మంది చేతగాక పావులాకు 10 రూపాయికి అమ్ముకొని పోయినారు. ఎంతో మంది ప్రజలు వాళ్ళ చెర తట్టుకోలేక. సత్యహరిచంద్రుని గురించి మాట్లాడినాడు నిన్న మా నాయకుడు రాచమల్లి ప్రసాద్ రెడ్డి అన్న గురించి. సత్యహరిచంద్రుడు పోతా నిన్నేమన్నా ఉట్టించిపోయినాడా? కాణిపాకం ప్రమాణము ఛాలెంజ్ అని ఏదో పెద్ద పెద్ద గొప్ప మాటలని మాట్లాడినాడు. నేను చెప్తానా శివచంద్రారెడ్డి అన్నకు, నా భార్య, నా చిన్న కుమారుడు కాణిపాకం ప్రమాణం వచ్చేదానికి మేము రెడీగా సిద్ధంగా ఉండాం.
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని స్థానిక కొరపాటు రోడ్లోని ఆయిల్ మిల్లులో సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి మంగళవారం సాయంత్రం విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి అక్రమాలు సహించలేక వైసీపీ పార్టీ నుండి నేనే బయటకు వచ్చానన్నారు. సేగిరెడ్డి కళ్యాణ మండపం పక్కలోని గురిరెడ్డికి సంబంధించిన 21 సెంట్ల భూమిని 45 లక్షల రూపాయలకు పంచాయతీ చేసి సొమ్ము చేసుకుంది ఎవరో చెప్పాలన్నారు. ఎంపీపీ శేఖర్ యాదవ్ 2006లో నీ ఆస్తి ఎంత, ఇప్పుడు నీ ఆస్తి ఎంత అని ప్రశ్నించారు. నీ బాస్ మాజీ ఎమ్మెల్యే ఆస్తులకు మించి సంపాదించామని ఎద్దేవా చేశారు. కొత్తపల్లి పంచాయతీలో పరిధిలోని నేను అవినీతి చేశానని తేల్చాలన్నారు. లేని పక్షంలో కాణిపాకంలో ప్రమాణం చేయడానికి కూడా సిద్ధమన్నారు. మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో నాకు గెలుపునకు వైసీపీ నాయకులు ఎవరూ ఆపలేనన్నారు. కొత్తపల్లి పంచాయతీ పరిధిలో ఎక్కడ అవినీతి జరిగిన చర్చకు నేను సిద్ధమన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈ మధ్యకాలంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి సత్యహరిశ్చంద్రుని పక్కింట్లో పుట్టినట్టు ప్రతి ఒక్కటి సత్యాలు చెప్తాన్నాడు. అయ్యా రాచమల్లి ప్రసాద్ రెడ్డి గారు, మేము ఎటాటోళ్ళమైంది, మీరు ఎటాటోళ్ళైంది మొత్తం నియోజకవర్గంలో అందరికీ తెలుసు. మీరు పంపించడం కాదే బయటికి పార్టీకి నువ్వు నాకంటే వెనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు అంటున్నావు కదా. నువ్వు ఏదో నాకంటే వెనకలు వచ్చి నువ్వు పార్టీలో చేరినావు. నువ్వు చేసే అరాచకాలు అక్రమాలు చూసి సహించలేక పలుమార్లు ఎన్నోసార్లు అధిష్టానానికి చెప్పి నేను బయటకు వచ్చాను. నేను ఒక్క 1/2 సెంటు గినుక ఎవరిదైనా నేను స్వాధీనం చేసుకున్నానని కానీ దౌర్జన్యంగా లాక్కున్నానని కానీ చూపించు. నీ ఎటాలా నేను దొంగ నోట్లు ముద్రించలే, సీఎం రిలీఫ్ ఫండ్లు మోసం చేయలే. 2 చచ్చిపోయారయ్యా డబ్బులు తీసుకొని నీ ద్వారా. నా ద్వారా నీకు డబ్బులు ఇప్పించింటే 2 చనిపోయినారు. ఆ పాపం ఊరికే పోదు నీకు. గురిరెడ్డి సేగిరెడ్డి కళ్యాణ మండపం పక్కన 21 సెంటు ఆయనది. దొరసానపల్లి వెంకరెడ్డి కొడుకు ఏదో ఆయన చనిపోయినాడని చెప్పి రిజిస్టర్ చేయించుకుంటే అది పోలీసు వాళ్ళకు తెలిసి ఆయన చనిపోయిన గురెడ్డి ఆయన చనిపోయినాడని చేయించుకుంటే ఆయన పోయి ఎస్పీ గారికి చెప్తే ఎస్పీ గారు ఇక్కడ ఉన్నటువంటి 2 టౌన్ సిఐ గారికి చెప్పి నాగేశ్వర రెడ్డి తెచ్చి వాళ్ళని లోపల పెడేస్తే నేను పంచాయతీ చేస్తానని నువ్వు బయటికి తీసుకొని వచ్చావు. ఎమ్మెల్యేగా ఉన్నావు. అప్పుడు ఏం చేసినావు? నేనే సాక్షి. వాళ్ళు మాకు రిలేటివ్ కావాల్సినటువంటి వారు నా దగ్గరికి వచ్చారు. ఎమ్మెల్యే గారు ఉన్నారు, మీరు ఏదైనా మాట్లాడాలని. నేను నీతో మాట్లాడితే ఏదో ఖర్చులకు 10 లక్షలు లెక్కిస్తారు. అంటే 10 లక్షలు కాదు, ఏం కాదు, 60 లక్షలు తీసుకురమ్మను, నేను చేస్తాను, నాకు ఇమ్మను అని చెప్పాను. 45 లక్షలకు బేరం కుదిరింది. 45 లక్షలు వాళ్ళు ఇచ్చినారు. వాళ్ళ రిజిస్టర్ వాళ్ళు చేయించినావు. అది బలవంతంగా చేయించినావు. చేయించిన 20 రోజులకు ఆయన చనిపోతాడయ్యా బాధతో, నీ బాధతో. ఇంకొకటి రమణమూర్తి అని ఆర్ట్స్ కాలేజీలో అటెండర్, రామ్మూర్తి అని ఆయన ఆర్ట్స్ కాలేజీలో అటెండరు. ఆయన కొడుకు ఉద్యోగం కావాలని పదే నా కాడికి వస్తే నీ కాడికి తొడకొచ్చిన. అమృతానగర్లో ఉద్యోగము కాలేజీకి సంబంధించినటువంటి బీసీ హాస్టల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి నీకు 8 లక్షలు లెక్కిచ్చాడు. 8 లక్షల లెక్క నా ద్వారానే నీకు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగింది? నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు. వాళ్ళు ఏదో బంగారు, వాళ్ళ భార్య బంగారు తాకట్టు పెట్టి తెచ్చానని చెప్పి నా దగ్గరికి ఏడ్చి చెప్తానే నేను చెప్తాలే, ఎమ్మెల్యే గారితో మాట్లాడతాలేని పలుమార్లు చెప్పాను. నాకు తెలియకోకుండా నీ దగ్గరకు వచ్చి అడిగినాడు. నీ దగ్గరికి వచ్చి అడిగితే ఏం చెప్తావు? మాట్లాడి చేస్తాంలేని అనకుండా బేల్దారి పని చేసుకోపో, నేను మంచి బేసిరీకి చెప్తా అని చెప్పి అతనితో చెప్తాను. 8 లక్షలు లెక్కించి ఎంబీఏ చదివిన అతను ఏడ్చి 2 రోజులకు చనిపోతాడు. ఆ పాపం ఊరికేనే పోదు నీకు. నువ్వు నన్నంటావు మా వంశం ఎటాది, నీ వంశం ఎటాది, నువ్వు నిరూపించుకో. మేము దొంగశీలు చేసి ఎవరి అయినా కానీ ఎందరికో లక్షల మందికి ఈ చేత్తో అన్నం పెట్టినాం, ఎందరికో దాన ధర్మాలు చేసినాం. మా అన్నగారు ఎన్నో తాలిబొట్లు ఇచ్చినాడు. నువ్వు మా వంశాన్ని మమ్మల్ని శంకించావనివా నువ్వు? ఎందుకయ్యా నీకు నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్తావు? నిన్న రాత్రి జరిగింది మునీర్కు సంబంధించిన విషయం. అది షరీఫ్ మా మనిషే, నాతోనే ఉంటాడు, నావాడే. షరీఫ్ అనే అతను మునీర్కు చిన్నాయన. మునీరు షరీఫ్ చిన్నాయన. అక్కడ ఏం జరుగుతుందో అని పోయితే నువ్వు చేస్తున్నావు కదా ఎంపీపీ, ఫుల్గా తాగి వచ్చి ఆయన ఇష్టం వచ్చినట్టు తాగి వచ్చి ఎట్లా అంటే అట్లా మాట్లాడి దుర్భూషలాడి
దుర్భాషలాడి చేసి అక్కడ జరిగినటువంటి గలాట జరిగింది. దానికి చొక్కా చించుకొని ఆయనకు మా పెద్ద ఆయనకు తెలుసు, నేను ఎటాటోని, ఇక్కడ ఉన్నటువంటి మా పంచాయతీలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ టీ బంకులో ఇదే అరాచకం చేస్తానో నువ్వు, నీ యొక్క కోటరీని పిలుచుకుపోయి శివచంద్రారెడ్డి ఇది అని రా, నాకు నేనేదో సంపాదించిన అంటాను కదా, యాడుండయో చూపిన ఆయన ప్రసాద్ రెడ్డి అన్న, యాడుండయో నాకు ఆస్తులు ఏమన్నా ఉన్నాయో, నా బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయేమో చూపించు, ₹1 నాకేమన్నా చూపించు, తీసుకో. కష్టపడి ఒక బుషెట్టి రాము ఫస్ట్ సర్పంచ్ అయితేనే అతని భూమి 4 ఎకరాలు నేను తీసుకొని వేరే వాళ్ళకి అమ్మితే దాంట్లో ₹1 వచ్చింది. 1 ఎకరా అక్కడ తీసుకున్నాం మీనాపురం దగ్గర. అది కూడా మీ వేరే ఇది చేసి అది కూడా అక్కడ ఉండేటువంటి అర్ధ ఎకరా కూడా మీరే స్వాధీనం చేసుకున్నారు. నేను దొంగ సంతకాలు పెట్టి చేస్తానని నీచమైన అబద్ధాలు చెప్తావే రా. నీ ప్రొద్దుటూరులో దేవుళ్ళు లేరు నీకు. కాణిపాకం పోదారా పొద్దునే ఎక్కువ, నీ పిల్లలను పిలుచుకొని రా. నువ్వు మాజీ ఎమ్మెల్యే అయినా కానీ నేను చెప్తానా, ఇష్టం కొరిగించుకుంటా. నేను రాజకీయాలకేసి వస్తే చెప్తా, అట్లాంటి లుచ్చాపు నా కొడుకు పనులు నేను ఎప్పటికీ చేయను. నీకు తెలుసు, నువ్వు ప్రొద్దుటూరు ప్రజలందరికీ తెలుసు నువ్వు ఎట్లాడోనివి, నీ కోటరీ ఏంది. అంత ఎందుకు? ఇప్పుడు ఎంపీపీ 2006లో అతని ఆస్తి ఎంత? మునక ప్రాంతాల నుంచి వచ్చి మునక ప్రాంతాల్లో దాదాపు 15-20 దొంగ పాస్బుక్లు చేసుకొని అక్కడ బొంబేపల్లె, అతనిది బొంబేపల్లె నుండి అక్కడ మునక ప్రాంతాల్లో అది దొంగ పాస్బుక్లు తీసుకొని ఆర్డీఓ వినాయకం గారు ఉన్నప్పుడు చేసి అరాచకం చేసి వచ్చాడు. అది కాక 2006లో నువ్వు ఏం చేసావు? నువ్వు ఇక్కడ బతకలేక తిరుపతికి పోయి సర్వర్గా పనిచేసినావు హోటల్లో. అట్లా చేసినోని నువ్వు ఈ పొద్దు బాసుకు మించిపోయినావు డబ్బుల్లో, నీ యొక్క బాసుకు మించిపోయిన ఆస్తుల్లో. ఎన్ని ఆస్తులు కట్టగట్టింది, ఎన్ని చేసింది ఎంత నువ్వు మాట్లాడతావు నీచంగా. నేను దొంగశీలు తయారు చేస్తానా రా? ఏడ ఒక సెంటుకు నేను నోటికి వస్తే అబద్ధాలు వస్తే నువ్వు ఎందుకు నాయన రా. మీరు ఎవరు వస్తారో కొత్తపల్లి పంచాయతీకి రాండి, ఆ పంచాయతీ ఓట్లు పెట్టుకోండి. ఇట నీచమైనటువంటి అబద్ధాలు చెప్పి ప్రతి ఒక్క టీ బంకుల్లో మీకు వచ్చినట్టు ఏదో పెద్ద ఆయన నా మీద ఇవన్నీ చెప్తే పెద్ద ఆయన నా మీద ఇదవుతాడని